భూమి శరత్చంద్ర ఇంట్లో పూజ చేస్తూ, స్వామి, బావ అంటే నాకు ప్రాణం. ఆయన నా మెడలో తాళి కట్టాడన్న నిజాన్ని ఆయనకు తెలిసేలాగా చేసి త్వరలోనే మా ఇద్దరిని ఒకటి తండ్రి అంటూ భూమి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత గగన్, భూమి, మనం త్వరగా వెళ్ళాలి, రెడీ అయ్యిరా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అలాగే బావా అంటూ శరత్చంద్ర కాళ్ళకు నమస్కరించి, నాన్న, మమ్మల్ని ఇద్దరిని ఇంటికి పిలిచి ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అపూర్వ తనకు ఇష్టం లేనప్పటికీ శరత్చంద్ర ముందు కావాలని నటిస్తూ భూమికి బొట్టు పెట్టి చేతిలో బట్టలు పెట్టి, అమ్మ భూమి, క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి, గగన్ ఇద్దరు కూడా ఇంటి దగ్గర నుండి బయలుదేరి తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు గగన్ భూమితో, మొత్తానికి చాలా బాగా నటించి శోభనాన్ని తెలివిగా ఆపేశావు అని చెప్పి అంటూ ఉంటే, నేను నటించడం ఏంటి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అపూర్వ గదిలో కెమెరా పెట్టిందని కావాలనే శోభనం ఆపడానికి నాతో అబద్ధం చెప్పావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. లేదు బావా, నేను చెప్పేది నిజం, నిజంగానే అపూర్వ గదిలో కెమెరా పెట్టింది అని అంటూ ఉంటే, మరి కెమెరా పెడితే నాకు దొరకాలి కదా, ఎంత వెతికినా కెమెరా దొరకలేదంటే నువ్వు కావాలని ఎస్కేప్ అవ్వడానికి నా దగ్గర అబద్ధం చెప్పావు. సో నేను నీ మెడలో తాళి కట్టాను అనేది అబద్ధం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వే నా మాటలు నిజమని నమ్ముతావు బావా అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు బిందు, శివ ఇద్దరు కూడా కాలేజ్లో కలుసుకుంటారు. అప్పుడు బిందు శివతో, శివ, ఇంకా ఎన్ని రోజులు మనం ఇలా చాటుగా ప్రేమించుకోవాలి? త్వరగా ఈ విషయం మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పేస్తే అప్పుడు త్వరగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి మనం పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. అందరికంటే ముందు మా అక్క భూమితో ఈ విషయం చెప్పాలి అని శివ అంటూ ఉంటాడు. ఏంటి, భూమి వదినతోనా? అవును, ఎందుకు భూమి వదిన ఎప్పటి నుండో నీకు తెలుసు అన్నట్టుగా అలా అక్క అక్క అని పిలుస్తావా అని చెప్పి బిందు అంటూ ఉంటే, అప్పుడు శివ, నిజంగానే తను నాకు సొంత అక్క, మేమిద్దరం కలిసి పుట్టకపోయినా కూడా మా ఇద్దరి తల్లిదండ్రులు ఒకరే అని చెప్పి శివ అంటూ ఉంటాడు. నన్ను గగన్ బావ ఇంట్లో పెట్టింది భూమి వదినే అంటూ శివ బిందుకి చెప్పడంతో బిందు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరైతే వదినతో ముందుగా ఈ విషయం చెప్పు, తని ఎలాగైనా సరే గగన్ అన్నని కూడా ఒప్పిస్తుంది అని చెప్పి బిందు అంటూ ఉంటే, శివ ఇప్పుడే అక్కకు ఫోన్ చేస్తానంటూ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. గగన్, భూమి ఇద్దరు కూడా కారులో వస్తూ ఉండగా భూమికి బాగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది. బావా, బాగా దాహంగా ఉంది బావా, అక్కడ కొబ్బరి బొండాల బండి కనిపిస్తుంది కదా, అక్కడ కారు ఆపవా అని చెప్పి భూమి అనడంతో గగన్ కారు ఆపుతాడు. భూమి కొబ్బరి బొండం తాగడం కోసం అని చెప్పి కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శివ భూమికి ఫోన్ చేయడంతో, ఇదేంటి శివ భూమికి ఫోన్ చేస్తున్నాడని చెప్పి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అప్పుడు శివ, అక్క, నేను శివనక్క, నీతో నా జీవితానికి సంబంధించిన ఒక విషయం మాట్లాడాలి అని శివ అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్, ఇదేంటి భూమితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు శివ, వీళ్ళిద్దరికీ ఎప్పటి నుండో పరిచయం ఉందా అని చెప్పి వింటూ ఉంటాడు. అవతల వైపు నుండి భూమి ఏమీ మాట్లాడకపోవడంతో, ఏంటక్క ఏమీ మాట్లాడవేంటి? ఓ, బావ పక్కనే ఉన్నాడా? సరే అయితే సైలెంట్గా నేను చెప్పేది వినక్క. చిన్నప్పటి నుండి మనమిద్దరం కూడా కలిసి పెరిగాము, మనమిద్దరం తోడు పుట్టకపోయినా మన తల్లిదండ్రులు ఒక్కరే కదక్క అని చెప్పి శివ ఫోన్లో చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ మాటలు విని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అక్క, లైన్లోనే ఉన్నావు కదా? అదే అక్క, మన ఇద్దరిని ఒకే తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అనాథనైన నన్ను నువ్వు ఎంతో కష్టపడి బావ ఇంట్లో సెట్ చేశావో. బావ, శారద ఆంటీ అందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. బావ నన్ను కాలేజ్లో కూడా చదివిస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రేమలో పడ్డానక్క.
ఆ ప్రేమను కూడా ముందుగా నీతోనే చెప్పాలనుకొని ఇప్పుడు ఈ విషయం నీతో చెప్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరని అడగవా అక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ఇక దాంతో అప్పటికే గగన్ కోపంతో ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ కట్ అయినట్టుంది అని చెప్పి శివ ఎలాగో అక్క ఇంటికి వస్తుంది కదా, ఇంటికి వచ్చాక చెప్తానులే అని బిందుకి చెప్తూ ఉంటాడు. గగన్ ఫోన్ పెట్టేసి చాలా కోపంగా భూమిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు. ఒంటరిగా గగన్ ఇంటికి రావడంతో శారద, రే గగన్ ఏంటిరా ఒంటరిగా ఇంటికి వచ్చావేంటి, భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే వదిలేసి వచ్చానమ్మా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, వదిలేసి రావడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావో, ఇద్దరు జంటగా వెళ్ళారు కదా, మొన్న ఒక్కడివే ఇలా ఒంటరిగా రావడం ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఆ మోసగత్త గురించి ప్రతిరోజు ఒక్కొక్క నిజం తెలుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, భరించలేక నేను దారిలోనే వదిలేసి వస్తున్నాను. శివ ఎవరో తెలుసా, భూమి తమ్ముడు. ఇన్ని రోజులు మన దగ్గర ఆ నిజాన్ని దాచిపెట్టి వాణ్ణి మన ఇంట్లో సెట్ చేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, ఏంట్రా నువ్వు అనేది, భూమి తమ్ముడే శివన, నాకు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేంటమ్మా అది ఏం చేసినా కూడా నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాని మాయలో పడిపోయావో అందుకే అది ఏం చేసినా కూడా నీకు కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అప్పుడు శారద, రే గగన్, భూమి అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుందిరా, ఒకవేళ నిజం చెప్తే నువ్వు శివని అలా ఆదరించేవాడివి కాదు కదా, అందుకే అలా చేసి ఉంటుంది, దయచేసి భూమిని అపార్థం చేసుకోకరా, తను బంగారు తల్లి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమిని ఎక్కడ వదిలేసావో వెళ్ళి తీసుకురా అని చెప్పి శారద గగన్కి నచ్చ చెప్తూ ఉంటుంది. మరోవైపు గగన్ తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడంతో బావా బావా అని చెప్పి భూమి పిలుస్తూ కొంత దూరం వరకు కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. తన దగ్గర ఫోన్ కానీ డబ్బులు కానీ లేకపోవడంతో భూమి ఎంతో బాధగా అలా రోడ్డు మీదే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా భూమి నడుచుకుంటూ ఇంటికి రావడంతో, అమ్మ భూమి నడిచి ఇంటికి వచ్చావా అని అంటూ ఉంటే, అవునత్తయ్య, ఫోన్ చేయడానికి కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదో, డబ్బులు కూడా లేవో, అయినా అదేంటి బాబా, ఎందుకు అలా నన్ను రోడ్డు మీద వదిలేసి వచ్చావు అని చెప్పి భూమి గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అమ్మ ముందు ఆ మోసగత్తెను నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమని చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో శివ కూడా ఇంటికి వస్తాడు. రారా, ఇన్ని రోజులు మీ అక్కతో పాటు నువ్వు కూడా నన్ను బాగానే మోసం చేశావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఇదేంటి బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి భూమి శివ ఇద్దరు కూడా మనసులో అనుకుంటారు. బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని భూమి అంటూ ఉంటే, వద్దు నువ్వేం మాట్లాడద్దు, బాగా తెలివిగా ప్లాన్ చేసి సెంటిమెంట్తో కొట్టి శివను ఈ ఇంట్లో సెట్ చేసావు కదా, అలా నన్ను అబద్ధం చెప్పి మోసం చేసే కంటే శివ నా తమ్ముడు కొద్ది రోజుల పాటు నీ ఇంట్లో ఆశ్రయం కల్పించని ఒక్క మాట అడుగుంటే నీ మీద నాకున్న గౌరవం పెరుగుండేది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే చెర్రీ కూడా ఇంటికి వస్తాడు. గ్రే చెర్రీ, రారా, నిన్ను కూడా నేను అడగాల్సిన మాటలు చాలా ఉన్నాయి. ఆ రోజు ఈ భూమితో కలిసి నువ్వు నన్ను దారుణంగా మోసం చేశావు, మీరంతా కూడా నన్ను మోసం చేశారు అని చెప్పి గగన్ కోపంగా గదిలోకి వెళ్ళిపోవడంతో అప్పుడు చెర్రీ అన్నయ్యని నేను కన్విన్స్ చేస్తానంటూ గగన్ దగ్గరికి వస్తాడు. అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది వినన్నయ్య, ఆ అపూర్వ వల్ల శివ ప్రాణాలకు ప్రమాదం ఉందని భూమి ఆలోచించి శివను ఈ ఇంట్లో ఉండేలాగా ఏర్పాటు చేసింది. నీ దగ్గర అయితే సేఫ్గా ఉంటాడని తను నమ్మింది కాబట్టే శివను నీ దగ్గరికి పంపించింది అన్నయ్య. శివ నీ దగ్గర ఉన్నాడు కాబట్టే ప్రాణాలతో ఉన్నాడు, లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ లాగే అపూర్వ శివను కూడా చంపేసి ఉండేది అని చెప్పి చెర్రీ చెప్పడంతో, ఏంట్రా నువ్వు అనేది, అపూర్వ శివను ఎందుకు చంపాలనుకుంటుందని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ టెడ్డీబేర్ బొమ్మ కోసం అంటూ ఆ టెడ్డీబేర్లో కెమెరా ఉందని, ఆ కెమెరా కోసమే శివని అపూర్వ చంపాలనుకుందని మొత్తం నిజాలన్నీ కూడా గగన్కి చెప్పేస్తూ ఉంటాడు. అన్నయ్య నువ్వు ఇంకొక విషయం గమనించావా, ఆ టెడ్డీబేర్ని చూసినప్పుడల్లా నీకు చిన్ననాటి సిరిమువ్వ గుర్తుకు వస్తుంది కదా, ఆ టెడ్డీబేర్లో నువ్వు చిన్నప్పుడే ఎత్తుకున్న
నీ చిన్ననాటి సిరుమువ్వ మరెవరో కాదన్నయ్య, భూమిని అని చెప్పి చెర్రీ గగన్కి చెబుతాడు. ఇక దాంతో ఎప్పుడైతే భూమి తన సిరుమువ్వ అన్న నిజం తెలిసిందో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారనేది నిజం, మీ పెళ్లి జరిగిందనేది నిజం. దయచేసి భూమిని అపార్థం చేసుకోకన్నయ్య, భూమి నీ భార్య అని చెప్పి చెర్రీ గగన్కి చెబుతాడు. ఇక దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. నువ్వే నా సిరిమువ్వవా, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ అలా భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.